అగ్నిమాపక సిబ్బంది విధులలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా అగ్నిమాపక అధికారి వినయ్ కుమార్ సూచించారు. అద్దంకి పట్టణంలోని అగ్నిమాపక కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్రంలోని పలు రికార్డులను, అలాగే సింగరకొండ రోడ్లో నిర్మిస్తున్న నూతన అగ్నిమాపక కేంద్రాన్ని తదితర వాటిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆపద సమయాలలో ప్రజల ప్రాణాలను రక్షించడంలో అగ్నిమాపక సిబ్బంది పాత్ర ఎంతో కీలకమన్నారు. అగ్ని ప్రమాదాల నివారణలో ప్రజలందరూ అవగాహన పెంపొందించుకొని ప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అగ్ని ప్రమాదాల నివారణ ప్రజలందరి బాధ్యత అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఆయన వెంట అద్దంకి ఫైర్ స్టేషన్ అధికారి వెంకట్రావు, ఫైర్ స్టేషన్ సిబ్బంది తదితరులు ఉన్నారు. స్టేషన్లో లేదా అక్కడ ఏదో సెట్ పెట్టుకోండి, లేదంటే అప్పుడు ఫోన్లో పంపించారు. వచ్చింది సార్, వచ్చింది సార్. వస్తుంది సార్. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ అండి. నేను అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసరు బాపట్ల జిల్లాకి DDRF డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ ఆఫీసర్గా కొత్తగా రిపోర్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లాలో ఉన్నటువంటి అగ్నిమాపక కేంద్రాలన్నింటినీ కూడా విజిట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అద్దంకి కేంద్రానికి రావడం జరిగింది. ప్లస్ ఈ కేంద్రంలో ఉన్నటువంటి సిబ్బంది గురించి, ప్లస్ వాహనం గురించి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల గురించి కనుక్కొని వాటిని సాల్వ్ చేయడానికి తగు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన అగ్నిమాపక కేంద్రం అద్దంకి సంబంధించిన కొత్త ఫైర్ స్టేషన్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా మనం కనుక్కొని దానికి కావాల్సినటువంటి తగు చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మామూలుగా ఫైర్ డిపార్ట్మెంట్స్ పరంగా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఓకే, ఇది మనకు అద్దంకి అనేది ఇండస్ట్రియల్ ఏరియా ప్లస్ హైవే కూడా దగ్గరగా ఉంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉందా లేదా కనుక్కోవడం, ప్లస్ దానికి తోడు మన సిబ్బందికి కూడా అడ్వాన్స్ టెక్నాలజీస్ మీద శిక్షణ సరిగా ఉందా లేదా చెక్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సరైన ఎక్విప్మెంట్ని సమకూర్చి శిక్షణ కూడా ఇవ్వడానికి తగు ఏర్పాటు చేయడం జరుగుతుందండి.